హలో అండి, మరో కొత్త లాగ్తో మీ ముందుకి వచ్చేసాను. చూడండి, మా ఫామ్ హౌస్లో పెరిగిన చెర్రీ చెట్టుకి ఎన్ని చెర్రీ పళ్ళు ఉన్నాయో. ఇప్పుడిప్పుడే ముగ్గుతుంటే ఎంత అందంగా అందుతున్నాయంటే చెట్టు నిండగా వచ్చేసినాయి ఫ్రూట్స్ అన్నీ. అవి అలా కోసుకుని అలా తింటుంటే స్వీట్గా పుల్ల పుల్లగా ఎంతో టేస్టీగా ఉన్నాయి. నిజంగా మాటలో చెప్పలేము అవి. ఇంకా నిజంగానండి, నేను ఫస్ట్ టైం తిన్నానండి ఇలా చెట్టుని కోసుకుని. అయితే ఫస్ట్ టైం తిన్నాను నేను. మరొక ఫ్రూట్ చెట్టు మీకు చూపిస్తాను నెక్స్ట్ వీడియోలో. అది చూస్తే కనుక మీరు నిజంగా థ్రిల్ అవుతారు. మీరు చూస్తున్నారు కదా, అవిగో నేను పట్టుకుని చూపిస్తున్నాను మీకు. ఎంత పండిపోయినాయి అంటే ఇంకా చెట్టు నిండా చాలా ఫ్రూట్స్ ఉన్నాయి. అవిగోండి మీకు చూపిస్తున్నాను కదండి. ఎంత కింద మొదల నుంచి కూడా ఎంతో అందంగా చూస్తుంటే నైస్గా స్మూత్గా ఎంత బాగున్నాయంటే నిజంగా సూపర్ అండి. నిజంగా టేస్ట్ ఫస్ట్ టైం చేశాను నేను. ఇది ఫస్ట్ టైం వచ్చింది. నిజంగా ఎక్సలెంట్ అండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి. హలో అండి, మరో కొత్త లాగ్తో మీ ముందుకి వచ్చేసాను. చూడండి, మా ఫామ్ హౌస్లో పెరిగిన చెర్రీ చెట్టుకి ఎన్ని చెర్రీ పళ్ళు ఉన్నాయో. ఇప్పుడిప్పుడే ముగ్గుతుంటే ఎంత అందంగా అందుతున్నాయంటే చెట్టు నిండగా వచ్చేసినాయి ఫ్రూట్స్ అన్నీ. అవి అలా కోసుకుని అలా తింటుంటే స్వీట్గా పుల్ల పుల్లగా ఎంతో టేస్టీగా ఉన్నాయి. నిజంగా మాటలో చెప్పలేము అవి. ఇంకా నిజంగానండి, నేను ఫస్ట్ టైం తిన్నానండి ఇలా చెట్టుని కోసుకుని. అయితే ఫస్ట్ టైం తిన్నాను నేను. మరొక ఫ్రూట్ చెట్టు మీకు చూపిస్తాను నెక్స్ట్ వీడియోలో. అది చూస్తే కనుక మీరు నిజంగా థ్రిల్ అవుతారు. మీరు చూస్తున్నారు కదా, అవిగో నేను పట్టుకుని చూపిస్తున్నాను మీకు. ఎంత పండిపోయినాయి అంటే ఇంకా చెట్టు నిండా చాలా ఫ్రూట్స్ ఉన్నాయి. అవిగోండి మీకు చూపిస్తున్నాను కదండి. ఎంత కింద మొదల నుంచి కూడా ఎంతో అందంగా చూస్తుంటే నైస్గా స్మూత్గా ఎంత బాగున్నాయంటే నిజంగా సూపర్ అండి. నిజంగా టేస్ట్ ఫస్ట్ టైం చేశాను నేను. ఇది ఫస్ట్ టైం వచ్చింది. నిజంగా ఎక్సలెంట్ అండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి.